నమస్కారం. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రాఖీ పండుగ మరియు భద్ర నీడ. ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి? ఈ ఏడాది రాఖీ పండుగను మధ్యాహ్నం జరుపుకోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. భద్ర నీడ అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్ర నీడ అనేది ఒక ప్రత్యేకమైన సమయం. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు జరపడం మంచిది కాదు. భద్రకాలాన్ని విష్టికరణం అని కూడా అంటారు. పురాణాల ప్రకారం భద్ర అనేది సూర్య భగవానుని భార్య ఛాయా కుమార్తె. భద్రకు చాలా శక్తివంతమైన ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి. అందుకే భద్రను విష్టికారణం అని కూడా పిలుస్తారు. భద్ర స్వభావం పుట్టినప్పటి నుంచి క్రూరమైనది. దీని కారణంగా తన ప్రభావంతో ఎవరికైనా లేదా మరొకరికి హాని చేయడంలో ఎప్పుడూ భద్ర బిజీగా ఉండేది. భద్ర యజ్ఞ యగాదుల్లో అడ్డంకులు సృష్టించడం ప్రారంభించింది. ఈ ఏడాది రాఖీ పండుగ రోజున మధ్యాహ్నం 12:30 గంటల వరకు భద్ర నీడ ఉండగా దీని ప్రభావం మాత్రం మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉంటుంది. ఈ